2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. టీచర్ కావాలనే లక్ష్యంతో బీఈడీ చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి ఒక శుభవార్త. జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020లో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా 1 సంవత్సరం బీఈడీ కోర్సును మళ్లీ అందుబాటులోకి తీసుకురావడానికి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సీటీఈ ఆమోదం తెలిపింది. అయితే ఈ కోర్సులో ఎవరు చేరవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ పూర్తి చేసిన వారు లేదా 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ 1 సంవత్సరం బీఈడీ కోర్సుకు అర్హులు. మరి సాధారణ 3 ఏళ్ల డిగ్రీ చేసిన వారి పరిస్థితి ఏంటి? వారికి ప్రస్తుతం అమల్లో ఉన్న 2 ఏళ్ల బీఈడీ కోర్సు యథాతరంగా కొనసాగుతోంది. అంటే 3 సంవత్సరాలు డిగ్రీ చేసిన అభ్యర్థులు ఇప్పటిలాగే 2 సంవత్సరాల బీఈడీ కోర్సులో చేరాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా బీఈడీ చేయాలనుకున్న అభ్యర్థుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం తెలంగాణలో మాత్రం 2 ఏళ్ల బీఈడీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల విడుదలైన టీజీ ఎడ్సెట్ 2026 నోటిఫికేషన్ కూడా 2 ఏళ్ల బీఈడీ కోర్సు కోసమే విడుదలైంది. అంటే ఈ ఏడాది తెలంగాణలో 1 సంవత్సరం బీఈడీ అమల్లోకి రాలేదు. ఇక రాష్ట్రంలో ఈ కొత్త కోర్సును ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే విషయంపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విద్యాశాఖ ఉన్నతాధికారులు త్వరలో దీనిపై సమీక్ష నిర్వహించి రాష్ట్రానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాబట్టి బీఈడీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు అధికారిక ప్రకటనలు, అడ్మిషన్ నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి.